పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణ గురుకుల పాఠశాలలో కిషోర బాలికల వారోత్సవాలలో పాల్గొన్న స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి. నవంబర్ 14 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వారోత్సవాలు కిషోర వికాసం 100 రోజుల ప్రణాళిక గురించి అవగాహన కల్పించిన కమిషన్ మెంబర్ పద్మావతి. వారోత్సవాల్లో భాగంగా పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేసిన కమిషన్ మెంబర్. అనంతరం బాలికలతో ప్రతిజ్ఞ చేయించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి కామెంట్స్. బాలికల వారోత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకం. బాలికల హక్కులు పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. బాల్య వివాహాలు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. విలువలతో కూడిన పరిపూర్ణ స్త్రీగా మీరంతా ఎదగాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా వారోత్సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం బాలికలకు అన్ని రకాల సేవలు అందించడంలో ముందుంది. బాలికలకు ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ 1098కు డయల్ చేయండి అని ప్రతిజ్ఞను ముగించారు. చైల్డ్ లైన్ నంబర్ 1098 ఉచితంగా ఫోన్ చేసి తెలుపుతానని పల్నాడు జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా తయారు చేయుటకు నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చైల్డ్ లైన్ తో నేస్తంగా ఉంటానని ఆపదలో ఉన్న బాలలందరికీ అండగా రక్షణగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్నాడు జిల్లా రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో బాలలకు సంబంధించినటువంటి బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవంబర్ 14 to 20th వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తము అన్ని జిల్లాల్లో, అలాగే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఈ బాలల హక్కుల వారోత్సవాలు అనేటువంటివి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. బాలలకు సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలల హక్కుల కమిషన్ కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఈ రామకృష్ణాపురము సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ బాలలకు సంబంధించినటువంటి హక్కులు, వాళ్ళ జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులు, ఇవన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి హక్కులు. అలానే చిల్డ్రన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. దాన్ని ఏమంటారు అంటే యునైటెడ్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అంటారు. అంటే అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక. ఈ హక్కుల ఒడంబడికలో భాగంగా పిల్లలు పరిపూర్ణమైనటువంటి పౌరులుగా, సంపూర్ణమైనటువంటి పౌరులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అన్నా కూడా ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు, రేపటి ప్రపంచ నిర్మాతలు. దేశ సంపద కూడా పిల్లలు కాబట్టి దేశ సంపద పిల్లల భవిష్యత్తు మీదే ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పిల్లల్ని ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలన్నా, బాల్య వివాహాలు లేనటువంటి భారతదేశాన్ని నిర్మించాలన్నా, బాలలకి సంబంధించినటువంటి హక్కులు అన్నీ కూడా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది క్షేత్రస్థాయిలో అమలు జరిగిన రోజే బాలల హక్కులు అనేటువంటివి, బాలలకి సంబంధించినటువంటి వాళ్ళ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కానివ్వండి, సంపూర్ణమైనటువంటి హక్కులు, అలాగే వాళ్ళు విలువలతో కూడినటువంటి విద్య అభ్యసించిన నాడే సంపూర్ణమైనటువంటి ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. 2030 నాటికి భారత అభివృద్ధి సుస్థిర లక్ష్యాలు చేరుకోవడంలో బాలల యొక్క పాత్ర గణనీయమైనది. అట్లానే ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా మహిళల పాత్ర చాలా గణనీయమైనటువంటిది ఆర్థికాభివృద్ధిలో. సో ఈ హక్కులకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే బాలల పరిరక్షణ అనేటువంటిది గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గ్రామంలో ఏ చైల్డ్ మీద కూడా అబ్యూజింగ్ కానీ, అట్లనే రన్అవే చైల్డ్, డెస్టిట్యూట్ అయినటువంటి చిల్డ్రన్ కానివ్వండి, ఎటువంటి సమస్యల్లో పిల్లలు ఉన్నా కూడా
వాళ్ళందరినీ కూడా ఈ గ్రామ రక్షణ కమిటీలు గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 896 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అండర్లో అండ్ CCIs రన్ అవుతూ ఉన్నాయి. అలాగే బాలలకు సంబంధించినటువంటి బాలికలకు సంబంధించినటువంటి CCIలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఒక 8 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ అనాథ పిల్లలు అనే పదము లేకుండా పిల్లలందరూ ఎవరైతే ఆర్ఫన్స్గా ఉన్నారో వాళ్ళందరినీ జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ యాక్ట్ కింద అడాప్షన్కి ప్రాసెస్ చేయడము, యాజ్ పర్ కారా గైడ్ లైన్స్ ప్రకారం కూడా పిల్లల్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసిన పిల్లల్ని అడాప్షన్లో పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దత్తత ప్రక్రియ అనేటువంటిది కూడా ఈ నవంబర్ 20th నుంచి 30th వరకు కూడా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. పిల్లల్ని ఎవరు కూడా వదిలివేయకూడదు. ఒకవేళ వదిలివేసినా కూడా ఆ పిల్లల్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే బాల్య వివాహాలు అనేటువంటిది చిన్న వయసులోనే వాళ్ళకి పాడుకునే వయసులో పిల్లలకి బాల్య వివాహాలు జరిపించడం వల్ల వాళ్ళ జీవితం అంధకారం అవుతుంది. ఈ బాల్య వివాహాలు అనేటువంటిది ప్రివెంట్ చేయాల్సినటువంటి అవసరము ప్రతి అధికారుల మీద, అలాగే పౌర సమాజం మీద, తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన ఉండాలి. మేనరికాలను, ఆస్తులు ఉన్నాయని ఇటువంటి పెద్ద వయసుతో వాళ్ళతో పిల్లల్ని ఇచ్చి వివాహం చేయడం వల్ల పిల్లలు చిన్న ఏజ్లోనే భర్తల్ని పోగొట్టుకొని ఒక ఆర్ఫనేజ్ చిల్డ్రన్గా మిగిలిపోతూ ఉన్నారు. 17 సంవత్సరాలకే భర్తను కోల్పోయినటువంటి పిల్లలు కమిషన్ ముందు కూడా వస్తున్నారు. ఇవన్నీ కూడా బాధాకరమైనటువంటి సంఘటనలు. స్కూల్లో ఉండాల్సినటువంటి పిల్లలు పొలం పనుల్లో ఉంటున్నారు, బాల కార్మికులుగా దాబాల్లో పనిచేస్తున్నారు, కార్ఖానాల్లో పనిచేస్తున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు, ఆక్వా ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ను అంతా కూడా వెళ్ళి అక్కడ పనులు చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళ బంగారు బాల్యము, వాళ్ళ బంగారు భవిష్యత్తు అనేటువంటిది అంధకారం అయిపోతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా గుర్తించి దాన్ని పిల్లల్ని పనులకు దూరంగా ఉంచాలి, పనిలో పెట్టకూడదు. వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. ఎప్పుడైతే పనిలో ఉంటున్నారో పిల్లలు బడిలో లేకుండా వాళ్ళ మీదే ఈ అబ్యూజింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే పిల్లల్ని గురుకులం ప్యాటర్న్ కూడా ఏంటంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒక ఎన్విరాన్మెంట్, ఒక అమ్మ ఎలా కుటుంబాన్ని నడిపిస్తుందో, ఒక లవ్ అండ్ అఫెక్షన్, ఒక ప్రేమపూర్వకంగా అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించాలి. కానీ ఇది లేకుండా టీచర్స్ కూడా పిల్లల మీద కోప్పడము, పిల్లల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, పిల్లల్ని లేటుగా వచ్చారని ఎండలో నిలబెట్టడము, పిల్లలు క్రమశిక్షణగా ఉండడం లేదు అని జుట్టు కత్తిరించడాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు, బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పిల్లలకి ఆత్మన్యూన్యత భావం అనేటువంటిది ఎక్కువగా, టీచర్ల ఇంటరాక్షన్ అనేటువంటి తగ్గిపోయింది. పిల్లల్లో మానసికమైనటువంటి శారీరక దారుఢ్యం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. విలువలతో కూడిన విద్య, ఏదైనా ఒక సమస్యని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు పిల్లలు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఎలా మనము దాన్ని హ్యాండిల్ చేయాలి, ఎలా ఓవర్కమ్ కావాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని పెంచాలన్నమాట పిల్లల మీద. అంటే టీచర్స్ కూడా ఎలా మనము సమస్యల నుంచి బయటపడాలి అనేది టు ఫోకస్ ఆల్ చైల్డ్ ఇష్యూస్ ఫోకస్ చెయ్యాలి. చిన్న చిన్న విషయాలకి వాళ్ళు బాధపడిపోయి, నిన్న భావన కాలేజీ ఒక స్టూడెంట్ నాకు చాలా బాధ అనిపించింది. 4 స్టేర్స్ నుంచి దూకి పాప ఆత్మహత్యకు పాల్పడింది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి బిడ్డల్ని పెంచుకుంటూ ఉన్నారు. ఒక బిడ్డని కోల్పోతే మళ్ళీ ఆ కుటుంబాన్ని ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి అనమాట. అందుకని మన స్కూల్స్లో కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో కానీ చిన్నారులు వచ్చి స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు అంటే చాలా ప్రోత్సాహకరంగా ఉండాలి, చాలా సపోర్టింగ్గా ఉండాలి. ఆ సపోర్టింగ్ ఉండడము, అట్లానే టీచర్స్ కూడా వాళ్ళకి ఏమేమి కావాలి, ఎప్పుడెప్పుడు ఏ సపోర్ట్ అవసరమో. కిషోరి అంటే అర్థం ఏంటి అంటే పులులు. అంటే మీరందరూ కూడా చాలా డేరింగ్ గా, డాషింగ్ గా ఉండాలి. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీరు చురుగ్గా పాల్గొనాలి. ఇంకా మేము ఎన్లైటన్ చేయడానికి ఈ కార్యక్రమాలు మనం జరిపిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే మనం గ్రామాల్లో తిరిగేటప్పుడు మేము ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే బాల్య వివాహాలు. ఆ బాల్య వివాహాలు కానీ, బాలల హక్కులు కానీ ఎక్కడ పరిరక్షింపబడట్లేదో అక్కడ మేము మీటింగ్స్ కండక్ట్ చేసి మానిటరింగ్ కమిటీస్ ద్వారా స్ట్రెంథన్ చేస్తూ ఉంటాము. ఈ విషయాలన్నింటినీ కూడా మన శ్రీనివాస్ గారు DCP డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి వచ్చున్నారు. మీకు అన్ని విషయాలు కూడా విపులంగా చెప్పడం జరుగుతూ ఉంది.